ఇలా డ్రామా చూడండి. 15,000 జీవోలు దాచిపెట్టిరు, ఇదేనా ప్రజాప్రభుత్వం అని హరీష్ రావు అంటుండు. దానికి కాంగ్రెస్ వాళ్ళకి కౌంటర్ ఏంది, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 43,000 జీవోలు ఎందుకు దాచిపెట్టినావు, దానికి ఆన్సర్ చెప్పని ఆయన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడుగుతున్నాడు. ఎవరినేమనాలా? ఇప్పుడు 43,000 జీవోలు దాచిపెట్టింది వాస్తవమే, ఇప్పుడు ఆ 15,000 జీవోలు దాచిపెట్టింది వాస్తవమే. ఈయన కాంగ్రెస్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అప్పుడేమన్నాడు, మరి ఎందుకే జీవోలు దాచిపెట్టినామని గొడవ చేసిండు. ఇప్పుడు ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆయన సైలెంట్గా నోరు మూసుకున్నాడు, ఫెవికాల్ పెట్టుకొని, మొత్తం ఫెవిక్విక్ పెట్టుకొని కుట్లు వేసుకొని సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మారింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ అపోజిషన్లో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన ఏమంటుండు, నువ్వు జీవోలు ఏంది తీయవు, జీవోలు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఆయన అడుగుతున్నాడు. ఈయన అంటుండు, ఈయన సైలెంట్గా ఉండి నువ్వేం చేసావని ఆయన అడుగుతున్నాడు. ఏమైనా ఉందా అసలు? ఇద్దరిలో ఏమైనా పారదర్శకత, చిత్తశుద్ధి ఏమైనా కనిపిస్తున్నదా మీలో? ప్రజలు నవ్వుకుంటున్నారు చివరికి. హైకోర్టు అంటున్నది మీరు టోటల్ జీవోలన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని. మీకు ఎందుకు భయం? మీరు ప్రజల కోసమే నిర్ణయాలు తీసుకొని జీవోలు విడుదల చేస్తే ఆ జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి మీకు ఎందుకు భయం? మీరు ఏ తప్పు చేయకపోతే. ఇలా డ్రామా చూడండి. 15,000 జీవోలు దాచిపెట్టిరు, ఇదేనా ప్రజాప్రభుత్వం అని హరీష్ రావు అంటుండు. దానికి కాంగ్రెస్ వాళ్ళకి కౌంటర్ ఏంది, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 43,000 జీవోలు ఎందుకు దాచిపెట్టినావు, దానికి ఆన్సర్ చెప్పని ఆయన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడుగుతున్నాడు. ఎవరినేమనాలా? ఇప్పుడు 43,000 జీవోలు దాచిపెట్టింది వాస్తవమే, ఇప్పుడు ఆ 15,000 జీవోలు దాచిపెట్టింది వాస్తవమే. ఈయన కాంగ్రెస్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అప్పుడేమన్నాడు, మరి ఎందుకే జీవోలు దాచిపెట్టినామని గొడవ చేసిండు. ఇప్పుడు ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆయన సైలెంట్గా నోరు మూసుకున్నాడు, ఫెవికాల్ పెట్టుకొని, మొత్తం ఫెవిక్విక్ పెట్టుకొని కుట్లు వేసుకొని సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మారింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ అపోజిషన్లో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన ఏమంటుండు, నువ్వు జీవోలు ఏంది తీయవు, జీవోలు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఆయన అడుగుతున్నాడు. ఈయన అంటుండు, ఈయన సైలెంట్గా ఉండి నువ్వేం చేసావని ఆయన అడుగుతున్నాడు. ఏమైనా ఉందా అసలు? ఇద్దరిలో ఏమైనా పారదర్శకత, చిత్తశుద్ధి ఏమైనా కనిపిస్తున్నదా మీలో? ప్రజలు నవ్వుకుంటున్నారు చివరికి. హైకోర్టు అంటున్నది మీరు టోటల్ జీవోలన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని. మీకు ఎందుకు భయం? మీరు ప్రజల కోసమే నిర్ణయాలు తీసుకొని జీవోలు విడుదల చేస్తే ఆ జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి మీకు ఎందుకు భయం? మీరు ఏ తప్పు చేయకపోతే.